సేమ్ టైంలో విదేశీకి సంబంధించినటువంటి కరెన్సీ డాలర్లు కావచ్చు, ఇవి కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ డాలర్లకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. విదేశాలలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి భక్తులు కూడా అమ్మవార్లకు దర్శనం చేసుకోవడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా ఆ డాలర్లనే అమ్మవారికి మొక్కులుగా చెల్లించుకున్నారు. అయితే మనం వస్తున్నటువంటి భక్తులకు అంటే ఇక్కడ ఎక్కువ మంది సామాన్యమైనటువంటి భక్తులే అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడ విడిది చేస్తారు. వచ్చిన వాళ్ళలో కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు ఉంటారు. అయితే మనకు చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో డిజిటల్ ఇండియాగా మారిన తర్వాత కరెన్సీ చాలా తక్కువ కనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు చాలా వరకు కనిపించకుండా పోతున్న కాగితాలన్నీ నోట్లన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మనకు చూస్తే 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, అదేవిధంగా 10 రూపాయలకు సంబంధించినటువంటి నోట్లు కావచ్చు, 2 రూపాయల నోట్లు సంబంధించి కూడా అక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. 2 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ సంబంధించినటువంటి నోటు కూడా ఇవి చాలా రోజులుగా మర్చిపోయినటువంటి నోట్లు చాలా వరకు కనిపించట్లేదు. ఇట్లాంటి నోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్నాయి ఈ కౌంటింగ్ సందర్భంగా. అంటే భక్తులు ఎన్ని రోజులుగానో దాచుకున్నటువంటి వాటిని కావచ్చు, వీటన్నిటిని ఇక రూపాయి కాయిన్స్, ఇక రూపాయి నోట్లు కావచ్చు, 2 రూపాయల నోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు అరుదైనటువంటివిగా ఉన్నాయి. చాలామంది ఇవి దాచుకోవడం అనేది ఒక ఫ్యాషన్గా చూస్తుంటారు. అలాంటి నోట్లన్నీ కూడా 5 రూపాయల నోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది, ఇప్పటివరకు ఈ కౌంటింగ్ సంబంధించి ఎంత ఆదాయం వచ్చింది, ఇంకా కౌంటింగ్ ఇంకా ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది, ఎక్కువగా ఏ నోట్లు వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి ఈవో ఉన్నారు, ఈవోతో మాట్లాడదాం. సార్, కౌంటింగ్ సంబంధించి ఈసారి చూస్తే చాలా స్పీడ్గా జరుగుతున్నట్టుంది. ఇప్పటివరకు ఈ 3 రోజులలో ఎంత ఆదాయం వచ్చింది, ఎంత వచ్చింది అనుకుంటారు? ఈ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతరకు సంబంధించింది ఈ సంవత్సరము మేము అమ్మవారి గద్దెలపైన ఏర్పాటు చేసినటువంటి హుండీలను కొంచెం వాటర్ పడకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయడం కొంతవరకు, అలాగే మనం మిషనరీ వాడడం వలన బియ్యము, తర్వాత పసుపు, కుంకుమ, రూపాయలు అన్నీ కలిసి ఉంటాయన్నమాట. అవన్నింటిని సార్టింగ్ చేయడం లోపల మిషనరీ వాడడం వల్ల కొంచెం స్పీడప్ అయిపోయింది. దానివల్ల మేము ఈ 3 రోజులలో ఇప్పటి వరకు ఈ టైం వరకల్లా మేము 7 కోట్ల పైచీలకు అమౌంట్ బ్యాంకులో జమ చేయడం జరిగింది. ఎన్ని హుండీలను ఓపెన్ చేశారు, ఇంకా ఎన్ని హుండీలు ఉన్నాయి? 300 పైచీలకు ఇప్పుడు హుండీలు ఓపెన్ చేయడం జరిగింది. మిగతా కూడా ఓపెన్ చేసే ప్రాసెస్లో ఉంది. సాయంకాలం వరకు ఇంకా ఎక్కువ మొత్తంలోనే చేయగలుగుతాం. సార్, అంటే ఈసారి చూస్తే ఇప్పటివరకు 3 రోజుల్లోనే 7 కోట్ల రూపాయల పైన ఆదాయం వచ్చింది కౌంటింగ్లో, బ్యాంకులలో డిపాజిట్ చేశారు. ఈ లెక్కను చూసుకుంటే ఈసారి జాతర ఎట్లా కానుకల రూపంలో అమ్మవాళ్ళకి ఎట్లా సమర్పించారు అనుకున్నారు? ఎంత మేరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? అంటే గత జాతర కంటే 2022 జాతర కంటే ఆదాయం కొంత పెరుగుతుందని భావిస్తున్నాము. 3 రోజులలో 7 కోట్లు అని అంటే మేము వర్క్ స్పీడ్ చేయడం వలన కొంచెం ఎక్కువ, అండ్ 5 రోజులలో చేసేది 3 రోజులలోనే చేయగలను. 2 డేస్ మేము వర్క్ స్పీడప్ చేయను. దానివల్ల ఏంటంటే ఆ కాయిన్స్ ఏవైనా కొబ్బరి నీళ్ళు కానీ దాంట్లో పడ్డప్పుడు డ్యామేజ్ కాకుండా ఎక్కువ 5 రోజులు ఉంటే ఎక్కువ డ్యామేజ్ అవకాశం ఉంటుంది. 3 రోజులలో అయితే అసలు డ్యామేజ్ అనేది లేకుండా కనబడుతుంది. కనుక ఈ విధంగా మేము చేయగలుగుతున్నాం. భక్తులు కరెన్సీకి సంబంధించి ఏ నోట్లు ఎక్కువగా అమ్మవార్లకు కానుకలుగా ఇచ్చారు, కౌంటింగ్ చేస్తున్నారు? కౌంటింగ్ చూస్తుంటే ఏ నోట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి? భక్తులు అమ్మవారు చాలా బీద వాళ్ళు కూడా వచ్చేటువంటి దేవాలయం. ఎలాంటి దర్శనానికి రసీదు కానీ, సేవలకు రసీదు కానీ ఎలాంటి డబ్బులు లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వేసేటువంటి డబ్బులు